మా పెద్దత్త గారు చనిపోవడంతో స్నానానికి కొత్తపల్లి నుండి టాటా ఏసీలో 40 మంది చిన్న పెద్ద అంతా కలిసి కాళేశ్వరం త్రివేణి సంగమ నదీ స్నానం చేసి అక్కడ ఒక రాత్రి నిద్ర చేసి వద్దామని బయలుదేరాం. సమయం సాయంత్రం సుమారు 5:30 గంటలు. ఓకే ఓకే సౌండ్ రే तू ऊबर आला दिसतस చూస్తున్నరుగా ఈ గుండ్లు సుమారు మొత్తం అంతా 40 మంది. హాయ్ ఫ్రెండ్స్, కాళేశ్వరం స్నానానికి వెళ్తున్నాం. మేమంతా ఎంజాయ్ చేసి వస్తాం. మీరందరూ మాకు సపోర్ట్ ఇవ్వండి. భారీ వర్షం కారణంగా వీడియో చేయలేకపోయాం వాయిస్తో. కాళేశ్వరం చేరేసరికి రాత్రి 11:30 అయ్యింది. నది స్నానం చేసి ఇప్పుడే కాళేశ్వర టెంపుల్కి వచ్చాం. సుమారు రాత్రి 12:30 గంటల వరకు స్నానం చేశాం. అప్పటి వరకు భారీ వర్షం కురుస్తూనే ఉంది. కాళేశ్వర మందిరం తూర్పు ముఖ భాగంలో ఇదిగో ఇలా అందరం పడుకున్నాం. వర్షంలో తడిసిన కారణంగా అందరూ చలికి గజగజ వణుకుతూ ఉంటే మా మేడం కట్టెలు కొనుక్కొచ్చి నిప్పుమంట పెట్టమంది. రాత్రి 3 గంటలకి కట్టెల కోసం బయటికి వెళితే దుకాణాలు బందున్నాయి. దాంతో వెతగ్గా కొన్ని కట్టెలు దొరికినాయి. కొట్టిపారేసిన కొబ్బరి చిప్పలు దొరికినాయి. అవి తీసుకువచ్చి మంట పెట్టాం. కాళేశ్వరం దర్శనానికి వచ్చి సలివేటి అగ్గిగాగుతున్నాం. ఇగో అందరు చలిగా ఆగుతాను. అందరు మా బావ ఫోటోలు తీస్తాడు, మేమేమో చలిగా ఆగుతాను. నెగడు కాగుతాడు. మా బావ అగ్గి చేసి పెట్టిండు మాకు. మీ బావని గట్టిగా పట్టుకునేది పట్టుకున్నా కొడిసేపు. किती मान हे ना